క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మనం తపఃకాలంలో 3వ వారంలో బుధవారంలో ఉన్నాం. ఈనాటి సువిశేషం మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 17వ వచనం నుంచి 19వ వచనం వరకు మనం ఆలకించాం. పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు యేసుక్రీస్తును ఇతడు తన బోధల ద్వారా ధర్మశాస్త్రాన్ని రద్దు చేస్తున్నాడు, ఇతడు ధర్మశాస్త్రానికి విరుద్ధంగా, ప్రవక్తల ప్రబోధాలకు విరుద్ధంగా బోధలు చేస్తున్నాడు అని చెప్పి ప్రభు మీద నేరం మోపారు. ఈ సందర్భంగా యేసుక్రీస్తు తాను ధర్మశాస్త్రాన్ని, ప్రవక్తల ప్రబోధాన్ని రద్దు చేయడానికి రాలేదని చెప్పాల్సి వచ్చింది. ఎందుకు ఇలా జరిగిందంటే, పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు తమను తాము బోధకులుగా, రబ్బాయిలుగా పిలిపించుకొని వాళ్ళు పూర్వ నిబంధనలో ధర్మశాస్త్రంలో చెప్పినటువంటి ధర్మశాస్త్ర నియమాలని 613 నియమాలను రూపొందించి దేవుని రాజ్యం చేరాలంటే, దేవునికి ఆమోదయోగ్యమైన వ్యక్తులుగా మారాలంటే ఖచ్చితంగా మీరు ఈ 613 నియమాలు పాటించాలని చెప్పి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. ఇలాంటి సందర్భంలో యేసుక్రీస్తు ప్రజలపై ఈ భారాన్ని తీసివేస్తున్నట్లుగా తన బోధలు చేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ధర్మశాస్త్రం ఎంత గొప్పదో, దానికి ఎంతటి శాశ్వతమైనటువంటి విలువ ఉందో ప్రభు ఈనాడు ఒక ప్రక్క చెబుతూనే, ధర్మశాస్త్ర మూల నియమమైనటువంటి దైవ ప్రేమ, సహోదర ప్రేమ అనే నియమాలను ప్రజల ముందుకు ప్రభు తీసుకుని రావడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇదే మత్తయి శుభవార్త 11వ అధ్యాయం 30వ వచనం మనం చూసినప్పుడు, భారముచే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని ప్రభు చెప్పడాన్ని మనం చూస్తున్నాం. ప్రభు నేను ఎత్తు కాడి సులువైనది, భారము తేలికైనది అని చెప్పి ప్రభు ఇక్కడ పలకడాన్ని మనం చూస్తూ ఉన్నాం. 613 నియమాలతో, భారముతో అలసి సొలసి ఉన్నటువంటి ప్రజలను ఓదారుస్తూ, వాళ్ళందరికీ కూడా ఉత్సాహాన్ని ఇస్తూ, నిరుత్సాహంలో ఉన్న వారిని ఓదారుస్తూ ప్రభు ఈ మాటలు చెబుతూ ఉన్నాడు. మీరు దైవ ప్రేమ, సహోదర ప్రేమ అనే నియమాలను పాటించండి. ధర్మశాస్త్రము శాశ్వతమైనటువంటి విలువ కలది. దానిలో ఒక అల్పాక్షరము కానీ, ఒక పొల్లు కానీ వ్యర్థముగాక అంతయు నెరవేరుతుందని ప్రభు స్పష్టంగా చెబుతూ ఉన్నాడు. ఈ విధంగా ప్రభు ధర్మశాస్త్రాన్ని రద్దు చేయడానికి నేను రాలేదు, ప్రవక్తల ప్రబోధాలను రద్దు చేయడానికి రాలేదు, కానీ వాటిని పరిపూర్ణమనర్చడానికే నేను వచ్చానని చెప్పాడు. ఆయన ధర్మశాస్త్ర మూల నియమము, ప్రవక్తల ప్రబోధం యొక్క మూల సారము దైవ ప్రేమ, సోదర ప్రేమే కాబట్టి ప్రేమను ముందుకు తీసుకొని రావడాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రభు ప్రేమనే మూల నియమంగా పాటించమని ప్రజలను ప్రోత్సహిస్తున్నప్పుడు, ఇక ఇతడు ధర్మశాస్త్రాన్ని రద్దు చేయడానికి, ప్రవక్తల ప్రబోధాలను రద్దు చేయడానికి వచ్చాడు, ఇతడు కొత్త నియమాన్ని తీసుకొచ్చాడంటూ ప్రజలను ప్రభు వైపుకు వెళ్ళనివ్వకుండా ఆపడం కోసం ఈ పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు ప్రయత్నిస్తున్నట్లుగా మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతూ ఉంది. ఇలాంటి సందర్భంలో ప్రభు ఎవడైనాను ఈ ఆజ్ఞలో ఏ అత్యల్పమైన దానినైనా భంగపరిచి అట్లు ప్రజలకు బోధించునో అటివాడు పరలోక రాజ్యంలో అల్పుడిగా పరిగణించబడతాడు. ఎవడైనా ఈ ధర్మశాస్త్రపు నియమాలను ఆచరించి అట్లు జనులకు బోధిస్తాడో అటివాడు పరలోక రాజ్యంలో అత్యధికుడిగా పరిగణించబడతాడని ధర్మశాస్త్రం యొక్క ఔన్నత్యాన్ని, దాని ప్రాధాన్యతను ప్రభు మరొకసారి ఇక్కడ ఆ పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకుల ముందే తెలియచేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తుని ఎప్పటికప్పుడే ఈ పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు ఇతడు దేవాలయాన్ని, ధర్మశాస్త్రాన్ని వ్యతిరేకిస్తున్నాడంటూ ఆయన మీద అనేక రకాలుగా నేరాలు మోపడాన్ని మనం చూస్తూ ఉన్నాం. 24వ అధ్యాయం 2వ వచనంలోను, 26వ వచనం 61వ వచనంలోను, 27వ అధ్యాయం 40వ వచనంలోను వారు ఏ విధంగా ప్రభు మీద నేరం మోపారో, ఏ విధంగా ఇతడు ధర్మశాస్త్రానికి విరుద్ధంగా నడుస్తున్నాడంటూ
దేవాలయ నియమాలకు వ్యతిరేకంగా నడుస్తున్నాడంటూ ప్రభు మీద నేరం మోపారు మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు తనను తాను ఎప్పుడూ కూడా ఒక గొప్ప రబాయిగా, ఒక గొప్ప బోధకుడిగా పిలిపించుకోవాలని చూడలేదు. తనను తాను ఒక ఉపదేశకుని కానీ తెలియపరుచుకున్నాడు. నిజానికి పూర్వ నిబంధనలో చెప్పబడిన ధర్మశాస్త్రమైన, ప్రవక్తల ప్రవచనాలైన ప్రజలకు ఉపదేశంగానే చెప్పబడ్డాయి, కానీ వాటిని తూచా తప్పకుండా పాటించవలసినటువంటి శాసనాలతో కూడినటువంటి బోధలుగా అవి చెప్పబడలేదు. అందుకే ప్రభు తనను తాను ఉపదేశిగానే చెప్పుకున్నాడు. ధర్మశాస్త్రపు మూల సందేశమైన ప్రేమను ప్రజలకు ఉపదేశించాడు. కానీ ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు తమను తాము న్యాయమూర్తులుగా, న్యాయ నిర్ణేతలుగా చెప్పుకున్నారు. ఆ ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా పాటించాలని ప్రజలపై ఒత్తిడి తెచ్చి వాళ్ళ జీవితాలను దుర్భరం చేశారు. అందుకే ధర్మశాస్త్రాన్ని, సీనాయి పర్వతం మీద దేవుడిచ్చిన శాసనాలను ఇదిగో ఈ పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు, మత పెద్దలు చాలా కలుషితం చేశారని హోషియా గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం నుంచి 6వ వచనం వరకు మనం చదివినప్పుడు మనం గ్రహిస్తాం. ప్రజలను బానిసలుగా చేస్తూ దేవుని ఉపదేశమైనటువంటి ధర్మశాస్త్రాన్ని భరించలేని శాసనాలుగా మార్చి వారి జీవితాన్ని, ఆ తోరాను, ఆ ప్రవక్తల ప్రవచనాలను చాలా వక్రీకరించి ప్రజల జీవితాలను దుర్భరం చేశారంటూ ఆమోసు గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం, ఇర్మియా గ్రంథం 16వ అధ్యాయం 11వ వచనం, 12వ వచనం మనం చూస్తూ ఉన్నాం. అందుకే మనం ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 8వ వచనానికి వచ్చేసరికి దేవుడు ఈ యొక్క కలుషితం చేయబడినటువంటి ఈ ధర్మశాస్త్రపు నియమాలన్నింటినీ కూడా రద్దు చేస్తూ ఒక క్రొత్త ఉపదేశాన్ని ఇవ్వబోతున్నాడని, ఆ ఉపదేశము ఎవరో చెప్పనవసరం లేదు, స్వయంగా ఆయన ప్రజల హృదయాల మీదే ఆ ఉపదేశాన్ని, ఆ యొక్క పాటించవలసినటువంటి విధానాలను రాసి ఉంచుతాడని చెప్పి ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 31వ వచనం నుంచి 34వ వచనం వరకు మనం చదువుకున్నప్పుడు మనం గ్రహిస్తాం. కాబట్టి ఇదిగో ధర్మశాస్త్రము, ప్రవక్తల ప్రవచనాలు అవి శాశ్వతమైన విలువ కలవే అయినా వాటిని ప్రజల జీవితాలను దుర్భరం చేయడానికి వినియోగించడాన్ని ప్రభువు నిరసించాడు. అందుకే ప్రభు అంటూ ఉన్నాడు, ధర్మశాస్త్ర బోధకుల కంటే, పరిసయ్యుల కంటే మీరు నీతిమంతమైన జీవితం జీవించననే తప్ప పరలోక రాజ్యంలో ప్రవేశించరు అంటూ ఉన్నాడు. ఈ మాటలు ఆలకించినప్పుడు అక్కడ శ్రోతలు చాలా ఆశ్చర్యపోయి ఉండాలి. ఎందుకంటే ఈ పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు ధర్మశాస్త్రాన్ని మక్కి అక్షరానికి అక్షరము తూచా తప్పకుండా పాటిస్తూ జీవించేవాళ్ళు. కానీ ప్రభు అంటూ ఉన్నాడు, వాళ్ళకంటే మీరు నీతివంతమైన జీవితం జీవించాలంటూ ఉన్నాడు. బహుశా ఆ మాటలు విన్న శ్రోతలు ఆశ్చర్యపోయి నవ్వి ఉండాలి. వారికంటే ధర్మశాస్త్రాన్ని అంత తూచా తప్పకుండా పాటించే నీతిమంతులు ఎవరున్నారని వాళ్ళు ఆశ్చర్యపోయి ఉండాలి. కానీ ప్రభు ధర్మశాస్త్రాన్ని మక్కి పాటించడాన్ని ప్రోత్సహించలేదు. ఆ ధర్మశాస్త్ర మూల నియమమైన ప్రేమను, కరుణను పాటించి మీరు దేవునికి ప్రియమైన బిడ్డలుగా రూపొందండి, మీరు బోధలను మీ జీవితంలో ప్రేమ క్రియలతో పాటించి ఆ పరలోక తండ్రి ప్రియమైన బిడ్డలుగా రూపొందండి అంటూ ప్రభు ప్రబోధించిన సత్యాన్ని ఈనాడు మనము సువిశేషంలో ఆలకిస్తూ ఉన్నాం. మరి ధర్మశాస్త్ర మూల నియమమైన ఆ ప్రేమను పాటించుకుంటూ ఆ ప్రేమమయుడైనటువంటి ఆ పరలోక తండ్రి ప్రియమైన బిడ్డలుగా మనం రూపొందుతూ ఆ ప్రభు ప్రేమకు సాక్షులుగా, కనికరం కలిగిన తండ్రి యొక్క బిడ్డలమైన మనము అదే కనికరము, ప్రేమను ప్రదర్శించుకుంటూ ఆ ప్రభువుకి, ఆయన ప్రేమకు సాక్షులుగా, ఆ పరలోక రాజ్యానికి వారసులుగా జీవించాలని నేటి సువిశేషం మనల్ని కోరుతూ ఉంది. ఆ విధంగా జీవించగలిగిన శక్తిని మనకివ్వమని ఆ ప్రభుని అడుగుదాం. ఆ చల్లని ప్రభు మిమ్మందరినీ దీవించి కాపాడునుగాక. ఆమెన్.